పారిస్ ఒలింపిక్స్ లో రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడిన వెంటనే బుధవారం నాడు దేశంలో అతిపెద్ద రాజకీయ దుమారమే చెలరేగింది. యావత్ దేశం వినేష్ ఫోగట్ పై సానుభూతి చూపించింది. అయితే మన రాజకీయ నాయకులు మాత్రం దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు పాల్గొన్న వారిలో ఫోగట్ ఒకరు. కావాలని ఆమెని ఒలింపిక్స్ రెజ్లింగ్ పోటీలో వెన్నుపోటు పొడిచి అలా ప్రతీకారం తీర్చుకున్నారని ప్రతిపక్ష పార్టీకి చెందిన రాజకీయ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. మరి మన రాజకీయ నాయకుల ఆవేదన ఏంటో ఒక లుక్కేద్దాం. పారిస్ ఒలింపిక్స్లో రెజ్లర్ వినేష్ ఫోగాట్ పై అనర్హత వేటు పడింది. 50 కిలోల బరువు కలిగిన రెజ్లింగ్లో ఆమె బరువు కేవలం 100 గ్రాములు ఎక్కువగా ఉండడం వల్ల ఆమె పోటీకి అనర్హురాలయ్యారు. దీనిపై మన దేశంలో ప్రతి ఒక్కరూ ఆమెపై సానుభూతి కురిపించారు. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ కమిటీని మరోసారి ఆలోచించాలని చాలామంది కోరారు. కానీ ఒలింపిక్ రెజ్లింగ్ కమిటీ మాత్రం కుదరదని తెగేసి చెప్పింది. ఇప్పుడు 100 గ్రాములను చూసి చూడనట్లుగా వదిలేయమంటారు. తర్వాత 200 గ్రాముల బరువును చూసి చూడనట్లుగా వదిలేయమంటారని ఒలింపిక్ కమిటీ పరిగణలోకి తీసుకోవడాన్ని నిరాకరించింది. ఇవన్నీ ఒకెత్తైతే ఫోగాట్ అనర్హత వేటు ఇక్కడ దేశ రాజధానిలో రాజకీయ దుమారం రేపుతోంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ ఒలింపిక్ క్రీడాకారులను లైంగికంగా వేధించడం అతిపెద్ద రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆయనను అరెస్ట్ చేయాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద క్రీడాకారులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. క్రీడాకారుల నిరసనకు ప్రతిపక్ష పార్టీలు సంఘీభావం తెలిపాయి. అయితే బ్రిజ్భూషణ్ పై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఆసక్తి కనపరచలేదు. మోదీతో పాటు అమిత్ షాలు దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. దీనికి కారణం చెప్పుకోవాలంటే ఉత్తరప్రదేశ్కు చెందిన బ్రిజ్భూషణ్ తన సామాజిక వర్గంలో బాగా పట్టున్న వ్యక్తి. అతన్ని అరెస్ట్ చేసినా లేదా అతన్ని పదవి నుంచి తొలగించినా ఓటు బ్యాంకుకు గండి పడుతుందని బీజేపీ భయపడి క్రీడాకారుల డిమాండ్ను పెద్దగా పట్టించుకోలేదు. బ్రిజ్భూషణ్కు వ్యతిరేకంగా మహిళా క్రీడాకారులు న్యూఢిల్లీలో పెద్ద ఎత్తున దీక్షలు చేపట్టారు. అదే సమయంలో ఈ మహిళా క్రీడాకారిణులు మోదీని ఉద్దేశించి మోదీ తేరీ కబర్ ఖోదేంగే అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంటే మోదీ నీకు సమాధి కడుతామని నినాదాలు చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వినేష్కు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని ప్రతిపక్ష పార్టీలు ధ్వజమెత్తాయి. ప్రభుత్వం దీనిపై లోతుగా దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాలు లేవనెత్తిన అనుమానాలపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటన పట్ల ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఇక మాండవీయ ప్రకటన విషయానికొస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చీఫ్ పీటీ ఉషాను యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ కు ఇండియా తరపున ఫోగాట్ పై అనర్హత వేటు వేసేందుకు నిరసన తెలపాలని సూచించారని మాలవీయ చెప్పారు. ఇక ప్రధాని కూడా తన ఎక్స్ ఖాతాలో వినేష్ పై ప్రశంసలతో ముంచెత్తారు. నువ్వు ఛాంపియన్ కే ఛాంపియన్, ఇండియాకు నువ్వు గర్వకారణం, నిన్ను చూసి ప్రతి ఒక్క భారతీయుడు ప్రేరణ పొందుతాడని ఆయన ఎక్స్లో ఫోగాట్ను ప్రశంసలతో ముంచెత్తారు. అనర్హత వేటు నీకెంత బాధ కలిగించిందో తాను అర్థం చేసుకోగలనని, ఈ ఘటనతో నువ్వు మరింత బలపడతావని, నీ వెంట మేమున్నామని చెప్పారు. ప్రతిపక్షాలు కూడా వినేష్ను పొగిడారు. దేశం కోసం 50 కేజీల కేటగిరీలో సిల్వర్ మెడల్ సాధించినందుకు ఆమెను అభినందనలతో ముంచెత్తింది. సాంకేతిక పరంగా అనర్హత వేటు వేసినందుకు ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని ఒలింపిక్ రెజ్లింగ్ కమిటీతో మాట్లాడాలని సూచించింది. ఖర్గేతో పాటు రాహుల్ కూడా ఆమెకు న్యాయం చేయాలని కోరారు. అయితే కొంతమంది క్రీడాకారులు కావాలని ఆమెను 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందని తప్పించారని ఆరోపిస్తున్నారు. బాక్సర్ విజేంద్ర సింగ్ కూడా అనర్హతపై స్పందించారు. తాము అథ్లెట్లం, కావాలనుకుంటే రాత్రికి రాత్రి 8 నుంచి 6 కిలోల బరువు తగ్గగలమని చెప్పారు. ఆకలిని, దాహాన్ని ఎలా తట్టుకోవాలో అథ్లెట్లకు బాగా తెలుసునని విజేంద్ర సింగ్ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఆయన బీజేపీలో చేరారు. వినేష్ ఫోగాట్ విషయానికొస్తే పారిస్లో జరుగుతున్న ఒలింపిక్స్ సెమీఫైనల్స్లో ఆమె క్యూబాకు చెందిన యూస్నెలీజ్ గుజ్మాన్ లోఫేజ్ను ఓడించి ఫైనల్కు చేరుకున్నారు. ఇండియా తరపున 50 కిలోల మహిళా విభాగంలో ఫైనల్కు ఇదే మొదటిసారి.
ఫైనల్లో ఆమె గోల్డ్ మెడల్ సాధించే అవకాశం ఉందన్న అంచనాలు సెమీఫైనల్లో విజేతగా మారిన తర్వాత మరింత పెరిగాయి. ఫైనల్లో 100 గ్రాముల అధిక బరువు కాస్త ఆమెపై అనర్హత వేటు పడ్డానికి కారణమైంది. ఇదిలా ఉంటే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ గతంలో మహిళా రెజ్లర్లపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడు. దీనిపై వారంతా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దాంట్లో ఇండియాకు చెందిన టాప్ రెజ్లర్ వినేష్ ఫోగాట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్లు పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో మోదీని ఉద్దేశించి నీ సమాధి కడుతామని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే వినేష్ ఫోగాట్ ఈ నినాదం చేసినట్లుగా ఎక్కడా రికార్డు కాలేదు. ఇక వినేష్ ఫోగాట్ విషయానికొస్తే ఒకే ఒక్క రోజులో ఆమె 3 టాప్ రెజ్లర్లను ఓడించారు. ప్రస్తుతం యావత్ దేశం ఆమెకు సంఘీభావం తెలుపుతోంది. తీవ్ర నిరుత్సాహానికి గురైన వినేష్ ఇక తాను క్రీడలకు గుడ్ బై చెబుతానంటూ ప్రకటన చేశారు. దీనిపై రాజకీయ నాయకులు మాత్రం తమ ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా స్పందించారు. వ్యవస్థతో పోరాడి అలిసిపోయారని ఎక్స్లో స్పందించారు. ఆయన ఉద్దేశం బ్రిజ్భూషణ్ సింగ్పై చర్యలు తీసుకోలేదని, మోదీపై పరోక్షంగా చురకలు అంటించినట్లు కనిపిస్తోంది. మొత్తానికి చూస్తే వినేష్ ఫోగాట్ అనర్హత వేటును రాజకీయ నాయకులు తమ తమ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. ప్రతిపక్షాలు ఇది కుట్ర ప్రకారం జరిగిందంటే, బీజేపీ మాత్రం మోదీని ఆమె తిట్టిన ఒలింపిక్లో అవకాశం ఇచ్చారని ప్రధానిని వెనుకేసుకొస్తున్నారు. మొత్తానికి ఈ కష్టకాలంలో ప్రతి విమర్శలు పక్కన పెట్టి వినేష్ ఫోగాట్కు ధైర్యం చెప్పి క్రీడల్లో కొనసాగేలా అందరూ ప్రోత్సహించాలని అంటున్నారు క్రీడాభిమానులు. మరి ఆ దిశగా ఆమెను ఒప్పిస్తే భవిష్యత్తులోనైనా ఆమె ఇండియాకు మెడల్స్ తెచ్చే అవకాశం ఉంటుంది.